మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా వాలంటీర్లు కానివ్వండి, అలాగే ఆశా వర్కర్లు, అలాగే నిరుద్యోగులు, అమరావతి రైతులు, ఇలా ప్రతి చోట కూడా ఆందోళన అనేది నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఓవరాల్ గా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ కాస్త ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందని చెప్పాలి. చూద్దాం. 15 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పళ్లెంపై గరెటలతో మోత మోగించారు. న్యాయం కావాలి అంటూ మున్సిపల్ కార్మికులు పిడికిలు బిగించారు. కనీస వేతనాలు చెల్లించాలంటూ ఆశాలు రాష్ట్రమంతా ర్యాలీలు తీశారు. సేవ పేరుతో చాకిరీ చేయించుకోవడం కాదు, కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలని వాలంటీర్లు గలమెత్తారు. విన్నపాలను పాలకులు పట్టించుకోవడం లేదు. ఉద్యమకారులతో చర్చలు ఫలించలేదు. రాష్ట్రమంతటా ఎటు చూస్తే అటు ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆందోళన ఆంధ్రప్రదేశ్ గా మారింది. సీఎం జగన్ మాత్రం ఆడదాం ఆంధ్ర అంటూ ఆటవిడుపుగా బ్యాటు పట్టారు. ఇక ఉద్యోగుల ఆందోళనలు, నిరసనలతో రాష్ట్రం హోరెత్తుతోంది. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 2 వారాలకు పైగా కొనసాగుతుంది. అది ఎటు తేలకు ముందే ప్రభుత్వం తమ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు అన్న ఆగ్రహంతో వాలంటీర్లు ఉద్యమానికి సిద్దమయ్యారు. మరోవైపు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సైతం సమ్మెబాట పట్టారు. ఒక్క సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఇప్పటికే వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా మినిమం టైం స్కేల్ అమలు కోరుతూ కేజీబీవీ టీచర్లు కూడా సమ్మె సైరన్ మోగించడం ఎన్నికల వేళ జగన్ సర్కారుకు సమ్మెట పోటుగా మారింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అంటూ అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎక్కడికక్కడ అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 4వ కూడా చర్చలు విఫలమైనట్లుగా తెలుస్తుంది. సో అంగన్వాడీలతో పాటు దాదాపుగా చాలా మంది కూడా అటు వాలంటీర్లు కానివ్వండి, కార్మిక సంఘాలు, అలాగే మొత్తం కూడా సమ్మె బాట పట్టారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమాంధ్రగా మారిపోయిందని మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివిధ చిరుద్యోగులు, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి చిరుద్యోగులు తమ ఆందోళన బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నిరసనల హోరు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు అంగన్వాడీలు గడిచిన 15 రోజులుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. తమ యొక్క నిరసనను తెలియజేస్తున్నారు. గరిటలు కంచాలు మోగిస్తూ తమ నిరసనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్న పరిస్థితి. మినిమం జీతం 26,000 సుప్రీంకోర్టు ఆదేశానుసారం పెంచాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచాలని, అదేవిధంగా గ్రాట్యుటీని కూడా అదే చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మాత్రం అంగన్వాడీలకు ₹1,00,000, అదేవిధంగా హెల్పర్లకు 40,000 చేస్తామని చెబుతోంది. దీనిపైన మాత్రం ఇంకా ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఇప్పటికే 3 సార్లు, ఒకసారి సీఎస్, 2 సార్లు మంత్రివర్గ ఉపసంఘం వీరితో చర్చించినప్పటికీ కూడా ఎటు తెగని పరిస్థితి అయితే నెలకొంది. దీంతో అటు అంగన్వాడీల సమ్మె నిన్న అర్ధరాత్రి వరకు కూడా మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని వారు కూడా వచ్చి ప్రకటించి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉండగా ఇచ్చినటువంటి హామీలనే తమ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఆ దిశగా చర్యలు జరగడం లేదని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా గడిచిన 5 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. నేటి నుంచి కేజీబీవీ టీచర్లు కూడా మెరుపు సమ్మెకు దిగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అన్ని వర్గాల్లో ఒత్తిడి నేపథ్యంలో సర్కారు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మున్సిపల్ కార్మికులు నిన్న నుంచి సమ్మెలోకి వెళ్లిపోయిన పరిస్థితి. అంటే నేటి నుంచి ఎక్కడ చెత్త కూడా తీసుకువెళ్ళని పరిస్థితి, ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉంది. దీంతో మున్సిపల్ కార్మికులకు సంబంధించి కూడా మినిమం వేతనం ఇవ్వాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీల్లో వారిని కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్ కూడా వారు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇంజనీరింగ్ కార్మికులు ఇప్పటి వరకు జీతాలు అయితే ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వీరందరికీ సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో వీరందరూ కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అంగన్వాడీలు, అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా గత కొంతకాలంగా రోడ్డుపైనే ఉన్నారు. వారు కూడా తమ విధులను బహిష్కరించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అంగన్వాడీలు జనవరిలో జగనన్న కిట్లు పంపిణీ చేయాలి కాబట్టి మీరందరూ కూడా ఉద్యమాన్ని విరమించి జనవరి 15 వరకు కూడా కాస్త విరామం ప్రకటించాలని మంత్రి బొత్స కోరినప్పటికీ కూడా అంగన్వాడీలు సత్యమేరా అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల ముంగిట ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇష్టానుసారంగా గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు జగన్ సర్కార్ పేకకు ఉరితాళ్లాగా తయారవుతున్నాయని మనం ఈ మొత్తం వ్యవహారం చూస్తే భావించాల్సి ఉంటుంది. మరోవైపు వాలంటీర్లు, జగనన్న మానస పుత్రులుగా చెబుతున్నటువంటి వాలంటీర్లు కూడా ఇప్పటికే ఆందోళన బాట పడడానికి సిద్ధమవుతున్నారు. నిన్న కృష్ణా, అదేవిధంగా చిత్తూరు జిల్లాలకు సంబంధించిన వారు ఎంపీడీఓలకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వాళ్ళ అసంఘటితంగా ఉండడంతో వివిధ జిల్లాల్లో వాట్సాప్ గ్రూపుల్లో తాము కూడా నిరసన తెలియజేయాలని
చర్చించుకున్న పరిస్థితి. దీంతో రానున్న రోజుల్లో వాలంటీర్లు కూడా నిరసన బాట పడితే పింఛన్లు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు అందక ప్రజలు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్ గా తమ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. వాలంటీర్లతో సేవలు చేయించుకుంటోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందింపజేస్తోంది. తమను గొప్పగా పొగడ్తలు తప్పించి జీతం పెంపు మాత్రం లేకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినిమం 18,000 జీతం పెంచాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా చిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి శాఖలోని వారు కూడా నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆంధ్రప్రదేశ్ లో హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.